ఏపీఆర్డి ఆర్గనైజేషన్ కు నా ధన్యవాదాలు. ఎమ్మెల్యే పాసం సుశీల్, ఏపీఆర్డి ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అయిన సగ్గం శిల్ప ప్రియాంక, గూడూరు ఎమ్మెల్యే పాసం సుశీల్ కుమార్ గారి చేతుల మీదుగా అలగాల బాలకృష్ణ గారికి 10 లక్షల ఆర్థిక సహాయం ఇంటి నిర్మాణం నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఏపీఆర్డి ఆర్గనైజేషన్ కు నా ధన్యవాదాలు. ఎమ్మెల్యే పాసం సునీల్, పేదింటి వాడి కల కాకూడదు, వారి కల మేము నెరవేరుస్తాం అని ముందుకు వచ్చిన ఏపీఆర్డి ఆర్గనైజేషన్కు నా ధన్యవాదాలు అంటూ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సంస్థను అభినందించారు. నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో తిమ్మారెడ్డి గ్రామంకు చెందిన నిరుపేద దళితుడైన అలగల బాలకృష్ణ దీన పరిస్థితిని గమనించిన ఏపీఆర్డి ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేయనున్న నేపథ్యంలో ఆర్గనైజేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రియాంక మరియు సంస్థ ప్రతినిధులు కలగలిసి చెక్కును అందించి ఆ నిరుపేదకు ఎమ్మెల్యే చేత పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ మాట్లాడుతూ, పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 10 లక్షల రూపాయలు అందించడం అంటే సాధారణమైన విషయం కాదని, అందుకే సంస్థ సేవలను అభినందిస్తున్నానని అన్నారు. మరో కొద్ది రోజుల్లో నియోజకవర్గంలో అత్యంత పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీఆర్డి ఆర్గనైజేషన్ సంస్థ ఆమోదించిన విషయం ఎంతో శుభపరిణామమని సంస్థ ప్రతినిధులను మరొక్కమారు నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ ఏపీఆర్డి ఆర్గనైజేషన్ ప్రతినిధులకు ఎమ్మెల్యే పాసం సునీల్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీఆర్డి ఆర్గనైజేషన్ ద్వారా మా రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రియాంక గారు వాళ్ళ సంస్థ కలిసి పేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టేందుకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల లెక్కన వాళ్ళు ఎంపిక చేసి ఇచ్చే కార్యక్రమం ఉంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 10 లక్షలు అంటే అది సాధారణమైనటువంటి అమౌంట్ కాదు, కానీ 10 లక్షలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా వాళ్ళ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో ఇప్పుడు అబ్బాయి బాలకృష్ణ ఈయనది చిట్టమూరు మండలం, ఈయనకి 10 లక్షలు పడడం జరిగింది. మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో ఇంకొక 5 మందిని ఎంపిక చేసి వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇప్పించడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. మరొకసారి మా ప్రియాంకకి మనసు ధన్యవాదాలు తెలియజేసి, ఇంకా ఈ సంస్థ ద్వారా ఏదన్నా నా గూడూరు కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడేటువంటి దారులు ఏమైనా ఉంటే అది కూడా మాకు మొదటి ప్రయారిటీగా ఇచ్చి, ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది, అంతా పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు ఏమని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఇంకో విషయం ఏంటంటే 17వ తేదీ మోడీ గారు నాయకత్వంలో ప్రతి ఒక్కరికి 4 లక్షల రూపాయల ఇల్లు శాంక్షన్స్ రేపు 17వ తేదీ పైన రూపకల్పన చేసుకుంటుంది. కాబట్టి గతంలో జగనన్న కాలనీలో ఇంతవరకు స్టార్ట్ చేయని ఇటువంటి ఇళ్ళన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ కట్టేసి వాళ్ళకి ఒక పేమెంట్ డబుల్ పేమెంట్ పోయింటే మాత్రం అవి క్యాన్సిల్ చేసేదానికి వీలు లేదు. అసలు ఇంతవరకు పేమెంటే పడకుండా స్టార్ట్ కానివన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాటిల్లో ఈ 4 లక్షల రూపాయలు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెట్టి అది శాంక్షన్ ఇస్తామని చెప్పి తెలియజేసి అవకాశాన్ని పేదలు ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద ఓసీలు ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా గోకులాలు కూడా ఇప్పుడు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో చాలా వచ్చాయి. ఆ ఎంపికలో ఎస్సీలు చాలామంది తెలియక అప్లై చేయలేదు ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఉంటుంది. సెకండ్ లిస్టులో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తాం. 2,30,000 యూనిట్, ఒక యూనిట్ 2,30,000 రూపాయలు. కాబట్టి ఆ గోకులాలను కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటే కాదు, ఎవరైనా సరే పార్టీలకు అత్యధికంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే జన సైనికులకి, బీజేపీ వాళ్ళకి కూడా అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి పేర్లు కానిస్తే వాళ్ళందరూ కూడా ఈ మినీ గోకులాలు శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి మోడీ గారికి, ముఖ్యంగా 4 లక్షల రూపాయలు ఇల్లుస్తున్నటువంటి మోడీ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా ప్రియాంకకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.